నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పేరుతో మహిళల గౌరవానికి ముప్పు వాటిల్లుతోంది. ఎక్స్ ప్లాట్ఫామ్ లోని గ్రోక్ చాట్ బాట్ ద్వారా మహిళల ఫోటోలను అసభ్యకరంగా మార్చుతున్న వైనంపై భారత ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. 72 గంటల్లోగా దీనిపై చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. అసలు గ్రోక్ ద్వారా జరుగుతున్న ఆ డిజిటల్ అరాచకాలు ఏంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. టెక్నాలజీ మనిషికి తోడ్పడాలి, కానీ అది ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హరణం చేసే ఆయుధంగా మారుతుంది. ఎలన్ మస్క్ చెందిన ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఉన్న గ్రాక్ ఏ చాట్బాట్ ఇప్పుడు భయంకరమైన రీతిలో దుర్వినియోగమవుతోంది. కొందరు ఆకతాయిలో మహిళల వ్యక్తిగత ఫోటోలను గ్రాక్ లో అప్లోడ్ చేసి వారి బట్టలను తొలగించమని లేదా వారిని నగ్నంగా చూపించమని ప్రాంప్ట్స్ ఇస్తున్నారు. ఇలా సృష్టించబడిన ఫేక్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దారుణంపై ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఘాటుగా లేఖ రాశారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్న ఇటువంటి ఏఐ టూల్స్ ను వెంటనే అదుపు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం మెరుపు వేగంతో స్పందించింది. ఐటీ మంత్రిత్వ శాఖ వెంటనే ఎక్స్ సంస్థకు నోటీసులు జారీ చేస్తూ గ్రాక్ పనితీరును సమీక్షించాలని ఆదేశించింది. ఈ అశ్లీల కంటెంట్ సృష్టిపై తీసుకున్న చర్యల గురించి కేవలం 72 గంటల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. భారతదేశం వంటి సంప్రదాయ దేశాల్లో డిజిటల్ వేధింపుల వల్ల మహిళల ప్రతిష్టలు క్షణాల్లో మంటగలిసిపోతాయి. వారికి తెలియకుండానే వారి రూపాలను మార్చి సోషల్ మీడియాలో అవమానించడం అనేది భయంకరమైన సైబర్ అరాచకం. గ్రాక్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ద్వేషపూరిత ప్రసంగాలు, తీవ్రవాద కంటెంట్, హిట్లర్ను ప్రశంసించడం వంటి ఘటనలతో ఇది ఇప్పటికే విమర్శల పాలైంది. టర్కీ వంటి దేశాలు ఇప్పటికే ఈ చాట్ బాట్ ను నిషేధించాయి. మన దేశంలో డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా మహిళల ఫోటోలను ఇలా వికృతంగా మార్చడం నేరం. దీనికి 250 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. సాంకేతికత పేరిట మహిళల గౌరవాన్ని తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఎలన్ మస్క్ టీం ఈ 72 గంటల్లో ఏ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ విఫలమైతే భారత్లో గ్రాక్కి శాశ్వత బ్రేకులు పడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.